1.5 ఇయర్ బ్యాక్ అండి. చంద్రకళారెడ్డి విషయంలో మా బ్రదర్‌తోని అక్షయరెడ్డి కస్తూరి అనే కొజ్జ లంజ ఉంటది. దాంతోని అడిగించిండు కొజ్జ వాడుకు. అడిగితే నేను హెల్ప్ సన్నిరెడ్డి అని అతను ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు వీడు. నేను హెల్ప్ చేసిన. హెల్ప్ చేయమని అడిగిండు. డైరెక్ట్‌గా అడిగించిండు నాకు. నాకు హెల్ప్ చెయ్యు, నా పెళ్ళాం మనసు మార్చుకుంటా వాళ్ళతోని నాకు హెల్ప్ చెయ్యు అని అంటే 1.5 ఇయర్ నుంచి నన్ను అన్ని విధాలుగా ప్రచారం చేసిర్రు. కొజ్జగా ప్రచారం చేసిర్రు. లాస్ట్ ఇయర్ అండి జూన్‌లో ప్రణీత రిష్కా అనే అమ్మాయిలు ఉంటే వాళ్ళతో లవ్ మ్యారేజ్ జరుగుతుందేమో, నా వైఫ్ వాళ్ళే బెటర్గా ఉన్నారు కదా, వాళ్ళతో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అంటే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అండి. బిజినెస్లో గ్రో అనియకుండా తొక్కేస్తుంటే నేను హెల్ప్ అడిగిన వాళ్ళతోని. సరే ఇట్లా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా అని చెప్పి నేను హెల్ప్ అడిగిన వాళ్ళతో మ్యారేజ్కి. నేను హెల్ప్ చేసిన కదా అని చెప్పి అడిగిన. వాళ్ళని రిమూవ్ చేసిండండి మా ఫ్లాట్ ఓనర్తోని, మా ఫ్రెండ్స్తోని, నన్ను తెలిసిన వాళ్ళతోని. నన్ను చీట్ చేసిన వాళ్ళని యూజ్ చే నేను ఎందుకు వెళ్తా వాళ్ళ వైపు, వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తుంటాడు నన్ను చీట్ చేసిన వాళ్ళ గురించి. ప్రణీత రిష్కా అనే అమ్మాయిలు ఉంటే వాళ్ళు కూడా డ్రామాలు ఆడిరో లేదో తెలియదు. వాళ్ళు డ్రామాలు ఆడితే ఫ్యూచర్లో సఫర్ అవుతారు. వాళ్ళ పిల్లల తరానికి ఫ్యామిలీలకు తాకుతుంది అది. ఎవరైనా ఇంకొకరిని యూజ్ చేసుకొని పైకి రావద్దు ఎట్లా కూడా. అలా చంద్రకారెడ్డిని ఇబ్బంది పెట్టింది, నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఒకవేళ యూజ్ చేసుకుంటున్నాను అది. వాళ్ళు రిమూవ్ చేస్తే వీళ్ళందరూ మా ఫ్లాట్ ఓనర్ కానీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, మా బ్రదర్స్ లాంటి వరకు కానీ ఫ్యూచర్లో సఫర్ అవుతారు. ఈరోజు కాకుండా కూడా ఫ్యూచర్లో అయినా సఫర్ అవుతారు. అది. ఇంకోటి ఇది 1.5 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదా అండి. 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు నేను సఫర్ అయినా అని చెప్పి 50 to 100 ఆప్షన్స్ ఉన్నాయి అని వాడే ఇన్ఫామ్ చేసిండు. బెటర్ అయిన వాళ్ళు ఉంటే మా బ్రదర్స్ లంచా కొడుకులు రిమూవ్ చెయ్యి, మా అన్నకు బెటర్ అయిన వాళ్ళని రానియకుండా చెయ్యి అని చెప్పి వాడితో చెప్తున్నారు అనుకుంటా. లేకపోతే వాడి పిల్ల మీద అనుమానంతో ఇన్ఫామ్ చేస్తున్నారు. 50 to 100 ఆప్షన్స్ ఉంటాయండి, వాళ్ళని రిమూవ్ చేయడానికి ట్రై చేసిండు. నేను ఆల్రెడీ చెప్పిన నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ ఈ లిస్ట్ అంతా ఇవ్వండి, 50 to 100 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు కదా. ఆ లిస్ట్ అంతా డైరెక్ట్గా ఇస్తే నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతా, ఇక్కడ మా అన్నతో మాట్లాడిస్తా అని చెప్పిన. అంటే కూడా నాకు ప్రొసీడ్ నాకు ఆ లిస్ట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టడము, వాళ్ళు బెటర్ ఉంటే వాళ్ళలో రిమూవ్ చేయడం, డాక్టర్స్ ఉంటే 4-5 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేసిండు. వాళ్ళని రిమూవ్ చేయడము, రిచ్గా ఉండే వాళ్ళని రిమూవ్ చేయడం, ఓసీ అమ్మాయిలు ఉంటే రిమూవ్ చేయడం. నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళందరూ ఉంటే నువ్వు ఎవరినైనా సెండ్ చెయ్యి, ఎవరినైనా పంపించు, నేను ఒకటే చెప్తా, నేను ఆలోచించుకొని డిసైడ్ అవుతా అని చెప్తా. వాడికి స్టేటస్లో పెడతా, నాకు వీళ్ళు నచ్చలేదు, వీళ్ళు కాదు మొత్తం లిస్ట్ ఇవ్వమని చెప్పు, వాడిని మొత్తం లిస్ట్ ఇవ్వరా నాకు, అప్పుడు నేను ప్రొసీడ్ అవుతా. ఆ మొత్తం లిస్ట్ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతానండి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయినా, చాలా సంవత్సరం, నేను ఒక 3-4 ఇయర్స్ సఫర్ అయినా. చంద్రకారెడ్డి వల్ల వీళ్ళందరూ డ్రామాలు ఆడిర్రు, నాకు బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసిర్రండి. సో ఆ లిస్ట్ అంతా ఇస్తేనే నేను ప్రొసీడ్ అవుతా అని చెప్తాను. నేను ఎవరినైనా పంపించని వాడు నాకు ఆ లిస్ట్ అంతా ఇవ్వాలి. నేను అడిగిన లిస్ట్ అంతా ఇస్తేనే బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను అంతే. సో బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా, లేదు అంటే నేను ప్రొసీడ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను సఫర్ అయినా. నేను బూత్ మోడల్ తిడుతున్నా అంటే అండి 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు, బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేసిండు. ఆ బిజినెస్లో గ్రో అవుతే ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే అవుతారేమో, బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి ఎక్కడ వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో అని రిమూవ్ చేసిండు. ఇట్లా అండి హెల్ప్ చేస్తే వాడికి నేను హెల్ప్ చేస్తే వాడు నా లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేసిండు చూడండి. మా ఫ్లాట్ ఓనర్తోని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తోని, మా బ్రదర్స్ లంజా కొడుకులతోని, వీళ్ళందరితో కలిసి నాకు బెటర్ అయిన అమ్మాయిని రాకుండా చేసిండు. అది నేను ఒకటే, నువ్వు ఎవరినైనా పంపించు, నేను ఆ లిస్ట్ అయితే నాకు లిస్ట్ ఇవ్వమని చెప్తా. నేను లిస్ట్ ఇచ్చిందనుకో, నేను అడిగిన వాళ్ళందరూ లేరనుకో, నేను స్టేటస్లో పెట్టేసి నేను అడిగిన వాళ్ళు లేరు, నేను ప్రొసీడ్ అవ్వనని చెప్తా అంతే ఇంకా. సో నేను అడిగిన వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళందరూ ఉంటేనే బెటర్ అయిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నేను ప్రొసీడ్ అవుతాను. అంత ఈజీ కాదు, బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈరోజు బెటర్ అయిన అమ్మాయినే సెలెక్ట్ చేసుకోవాలి అన్నిట్లో కూడా. చంద్రకళారెడ్డి కంటే అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ 50 to 100 ఆప్షన్స్ ఉండాలి. లేవు, తక్కువ ఉన్నాయి, నేను అడిగిన వాళ్ళు లేరు అని అంటే చంద్రకళారెడ్డి ఫ్రెండ్స్,
స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట బెటర్ అయిన ఆప్షన్స్ వీళ్ళందరూ లేరు. ఆ రిచ్గా ఉండేవాళ్ళు, పూర్ డాక్టర్స్ వీళ్ళందరూ లేరు అని నాకు ఇన్ఫామ్ చేసిండు వాడే. ఉన్నారు వీళ్ళందరని ఇన్ఫామ్ చేసిండు. ఉన్నప్పుడు ఉండాలి కదా మరి. ఉన్నప్పుడు ఉండకుండా ఎట్లా రిమూవ్ చేస్తాడో చెప్పండి. ఉన్నప్పుడు ఉండాలి కదా వాళ్ళందరూ. సో ఉన్నప్పుడు ఉండాలి అని అంటున్నాను నేను. వాళ్ళందరూ ఉన్నారని వాడే అన్నాడు. సో ఉండాలి కూడా. లేదు అని అంటే నేను స్టేటస్లో పెట్టేస్తాను. నాకు ఇచ్చిన లిస్ట్లో నేను అడిగిన వాళ్ళు లేరు, సో నేను ప్రొసీడ్ అవ్వను మ్యారేజ్కి అని చెప్పి చెప్తాను. ఎవడైనా కూడా ఎవరితో ఆ లిస్ట్ పంపించినా ఆ లిస్ట్ తీసుకుంటా, అవి చూస్తా. నేను అడిగిన వాళ్ళు ఆ లిస్ట్లో లేరు అనుకో, నేను ప్రొసీడ్ అవ్వడం జరగదు. ఏ రోజుకి కూడా నేను జరగదు, ఆ ప్రొసీడ్ అవ్వలేను నేను.